49వ కీర్తన 1, 2, 3 వచనాలు ధ్యానించుకుందాం. సర్వజనులారా ఆలకించుడి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకం గలదయ్యుండును. దేవుడు అంటున్నాడు, సర్వజనులారా ఆలకించుడి అని. అది సామాన్యులైనా, సామంతులైనా, ధనికులైనా, దరిద్రులైనా, లోకంలో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడు మాట్లాడుతుంటే వినమంటున్నాడు. ఇక్కడ పైన ఫోటోలో కనిపిస్తూ ఉంది పాకిస్తాన్లో బైబిల్ పంచుట. పాకిస్తాన్లో కాదు, ప్రపంచం మొత్తంలో దేవుని గురించిన విషయం తెలుసుకోవాలి. ఆ యొక్క గొప్ప భాగ్యము దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఆలకించమంటున్నాడు. ఎందుకు? నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకము గలదయ్యుండును అని అంటున్నాడు దేవుడు. దేవునికే వందనాలు. అందరూ దేవుని మహిమపరచాల్సిందే. దేవునికే మహిమ.